అన్ని అవాంఛనీయమైన ఈ పరిస్థితులు నెలకొనడం మూలాన కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అయిన ఉమామహేశ్వర గారికి తెలియపరిచి వారు చంద్రబాబు గారికి తెలియపరిచి సీఎం గారికి ఇంత త్వరగా ఈ భవనాన్ని ప్రారంభించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికే దక్కిందండి. నేను 19వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్నాను. మేము ఎన్నో ఏళ్ల నుంచి మాకు ఇళ్ల పట్టాలు రాలేదు. ఎటువంటి ఆధారాలు కానీ ఏమీ లేవు ఇక్కడ మాకు. అసలు అనూహ్యంగా పట్టాలు ఇస్తామని అనౌన్స్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో మునిగిపోయి మేము ఎంత ఆనందంగా ఉన్నాం గ్రహించడం. ఇంత సహాయం చేసిన ముఖ్యమంత్రి గారిని కానీ, మా ఎమ్మెల్యే బోండా ఉమా గారిని కానీ, మా యొక్క కార్పొరేటర్ లలిత కిషోర్ గారికి మేము జీవితకాలం రుణపడి ఉంటాం. 50 ఏళ్ల నాటి కళ మాకు చాలా నెరవేరిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. రెండు 2024లో జరుగు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జనసేన బలపరిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించ ప్రార్థన. మన ఎన్నికల గుర్తు సైకిల్, మన ఎన్నికల గుర్తు సైకిల్. ఇట్లు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. నడిచేటి సూర్యుడు మన కోసమే పుట్టాడు, మన చంద్రబాబు నాయుడు. కల్మషమే లేనోడు మనసున్న నాయకుడు, మన బోండా ఉమా మహేశుడు. భగ భగ భగమండే సూర్యుడిలా, ధగ 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 మెరిసే చంద్రుడిలా వచ్చేస్తున్నాడడిగో ఉమా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది, ఆడపడుచులకు అండగా ఉంటూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ అలుపెరగని ధీరోదాత్తుడు మన శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ ఎన్సీ భానుసింగ్, తెలుగుదేశం రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి, విజయవాడ. డి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు జనసేన బలపరిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమా గారు మనతో ఉన్నారు. సో సెంట్రల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయా, అసలు జరగలేదా, ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి, అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు, వీటన్నిటికీ కూడా ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి. సో ఎలాంటి సమస్యలు ఎవరిని అడిగి తెలుసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో వీటన్నిటికీ పరిష్కారం చేయడానికి ఈ రోజు బోండా ఉమా గారు మన డి ఛానల్ స్టూడియోకి విచ్చేశారు. లైవ్ ద్వారా అందరూ కూడా మీ సమస్యలను బోండా ఉమా గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్ 08662541455. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో బోండా ఉమా గారు, సో మనకి 4.5 సంవత్సరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి, అసలు జరగలేదా? గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 550 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, సింగనగర్ ఫ్లైఓవర్ కింద ఆర్యూబీ కానీ, మధురానగర్ దేవీనగర్ వంతెన కానీ, మధురానగర్ ఆర్యూబీని కానీ, డబుల్ లైన్ ఆర్యూబీని కానీ, ఇట్లా ఎన్నో అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైన్లు ఒక సిస్టమ్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ఆ రోజు ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించా. ఈ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉంది. దానికి నిదర్శనం నేను చెప్తుంది ఏమి రాజకీయ ఆరోపణ కాదు. మధురానగర్ ఫ్లైఓవర్, మధురానగర్ ఆర్యూబీ, మధురానగర్ ఆర్యూబీ 2019 జనవరిలో నేను పూర్తి చేసి 9 నెలల్లో పూర్తి కావాల్సినటువంటి ఆ దాన్ని ఈ రోజుకి 5 సంవత్సరాలైనా దాన్ని అలాగే గాలికి వదిలేశారు. దాన్ని డిజైన్ నాశనం చేశారు. అది ఎప్పటికీ పూర్తిగా అయ్యే పరిస్థితి లేదు. మళ్ళా తెలుగుదేశం వస్తే పూర్తి అవ్వాలి. కాల్ తీసుకుందాం సార్. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, అయితే బోండా ఉమా గారు ఉన్నారు, అడగండి ప్రశ్న ఏంటో. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా.
నమస్తే అన్న, మీతో మాట్లాడే చాలా సంతోషంగా ఉందన్న నాకు. థ్యాంక్ యూ అమ్మా. అన్న మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లోన్స్ మొత్తం తీసేశారు కదన్నా. అవునమ్మా. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్సీలకి సంబంధించి 27 పథకాలు ఉండేవన్నా. అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేసేశారు. ఒక్క పథకం కూడా లేదన్నా. ఎస్సీ నిధులన్నీ నిలువోట్లు చేసేశారన్నా వీళ్ళు. అట్లా చంద్రన్న అంతకు ముందు ఎస్సీ భవిష్యత్తు బాగుండాలని, మన ఉన్నత విద్య అభ్యసించాలని, ఫైనాన్షియల్ గా ఉన్నత స్థానంలో ఎదగాలని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా సంఘం పథకం ద్వారా అనేకులు విదేశాలు చదువుకుంటారు కదన్నా. వాళ్ళందరి జీవితాలు ఎంత బాగుపడ్డాయి, వాళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారన్నా. అట్లాంటిది ఆ మంచి పథకాన్ని తీసేసింది వైసీపీ ప్రభుత్వం అన్న. ఎస్సీలందరికీ చదవకుండా చేసిందన్నా. కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్పింది 100%. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎస్సీలకి దామాషా ప్రకారం నిధులు కేటాయింపు అనేది, సప్లాన్ నిధులు అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి. అంతకుముందు ప్రభుత్వాలు కూడా అరాకొరాగా ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అసలు ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు తీసేశారు. అలాగే ఎస్సీ పిల్లలు చదువుకునే దానికి విదేశాలకు వెళ్ళే విదేశీ అంబేద్కర్ విద్యా విధానాన్ని తీసేశారు. అలాగే క్రిస్మస్ కానుక తీసేశారు. ఎస్సీలకి ఇన్నోవా కార్లు ఇచ్చేవాళ్ళం మనం తెలుగుదేశం హయాంలో. స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించాం. దాన్ని తీసేశారు. ఇవాళ ఎస్సీలకి, మైనార్టీలకి, బీసీలకి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎస్సీలకి ఎప్పుడు కూడా రాలేదు. ఇవాళ ఎస్సీల ఉనికి కోల్పోయేటట్టుగా ఇవాళ గతంలో ఎస్సీలు అంటే ఒక గౌరవం ఉండేది. ఆ గౌరవాన్ని ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ చట్టాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి నిధులు కానీ మొత్తం లేకుండా చేసి ఒక ఓటు బ్యాంకుగా ఎస్సీలను వాడుకోవటం వల్ల ఇవాళ ఎస్సీల కుటుంబాలన్నీ చాలా దెబ్బతిన్నాయి. ఇది దుర్మార్గం. అందుకనే ఎస్సీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మళ్ళా ఎస్సీలకి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి దామాషా ప్రకారం నిధులు కేటాయింపడాలి. ఎస్సీ కార్పొరేషన్ మళ్ళీ పూర్వవైభోగం రావాలి. ఎస్సీలకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా. అందరినీ కూడా ఎస్సీలందరినీ, అందుకే తెలుగుదేశం జనసేనని బలపరచమని కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అవునన్నా, సెంట్రల్ అసెంబ్లీలో ప్రజల కష్టాలు తీరాలంటే మీరే మా ఎమ్మెల్యేగా గెలవాలన్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చంద్రన్న రావాలన్నా. మేమందరం మీ వెనకుండి మా తెలుగుదేశాన్ని గెలిపించుకుంటామన్నా. గెలిపే మా దేవన్నా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సో ఇప్పుడు దీన్ని చెప్పినట్టుగానే ఎస్సీ వాళ్ళకి ఎలాంటి లేవు అని చెప్పి అంటున్నారు. కానీ వైసీపీ పాలన చెప్తుంది ఎస్సీ వాళ్ళకి అన్ని విధాలుగా మేము సహాయం చేశామంటుంది. సో దానికి మీరేమంటారు? ఇప్పుడు మా సోదరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను మాట్లాడతాం కాదు. ఆ కాల్లో ఒక ఎస్సీ సోదరి మా చెల్లెలు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆమె ఏమండి, 27 పథకాలు తీశారా లేదా, లేదంటే తీసుకుంటూ ఎస్సీలు అబద్ధం చెప్తున్నారా? ప్రభుత్వాన్ని మాట్లాడమనండి. ఎవరొద్దన్నారు దీన్ని? ఎస్సీలకి రాజ్యాంగబద్ధమైన ఎస్సీ సప్లాన్ నిధులు ఉన్నాయా లేవా? 27 పథకాలు తీసిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వాన్ని చెప్పండి. ఎందుకు వీళ్ళు దొంగ మాటలు మాట్లాడుతున్నారు? ఇవాళ కాపులకో, బ్రాహ్మణులకో, లేదంటే ఓసీలకో, బీసీలకో, మైనార్టీలకో ఇచ్చే స్కీమ్లే ఎస్సీలకు వస్తున్నాయి. అసలు ఎస్సీలకి ప్రత్యేక స్కీమ్ ఎక్కడుంది? ఒక్క స్కీమ్ చూపించండి. ఇదిగోండి, ఎస్సీగా పుట్టినందుకు నాకు ఈ స్కీమ్ వస్తుంది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మా హక్కు, మాకు రావాల్సిన వాటా దక్కుతుంది అని ఎస్సీ సోదరులు చెప్పండి. లేదంటే వైసీపీ నాయకులు ఒక మాట చెప్పండి. నేను మాట్లాడతాం కాదండి, నేను మాట్లాడుతాం రాజకీయంగా మాట్లాడానంటారు. వాళ్ళు చెప్పండి. లేదంటే ఏ ఎస్సీ నాయకుడినైనా, వైసీపీ నాయకుడిని వచ్చి ఇదిగోండి మీరు ఇవ్వలేదన్నారు, మాకు వస్తున్నాయి, మాకు అంబేద్కర్ గారు ఇచ్చిన సప్లాన్ నిధులు వస్తున్నాయి, లేదంటే మీరు 27 స్కీమ్లే ఇచ్చారు తెలుగుదేశం, ఈయన 50 స్కీమ్లు ఇస్తున్నాడు, లేదంటే ఎస్సీలకి సపరేట్ గా మాకు ఈ స్కీమ్లు ఇస్తున్నాడు, ఈ పథకాలు ఇస్తున్నాడు, చెప్పండి. ఈ రోజుకి 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూపాయి అనేది ఎస్సీలకి సహాయం చెయ్యలేదు. అమ్మఒడి అన్ని కులాలకు ఇచ్చే అమ్మఒడే ఎస్సీలకు ఇస్తున్నారు. అన్ని కులాలకు ఇచ్చే చేయూతే ఎస్సీలకు ఇస్తున్నారు. అన్ని కులాలకు ఇచ్చే డ్వాక్రాలో ఏదన్నా కాస్తో కూస్తో రూపాయి 10 రూపాయలు ఇస్తే అది ఎస్సీకి ఇస్తున్నారు. మేము తెలుగుదేశం హయాంలో 200 యూనిట్లు ఎస్సీ కుటుంబాలకి ఉచితంగా ఇచ్చాం. ఉచితంగా బిల్లు లేకుండా ఇచ్చాం. ఇవాళ కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి చెత్త మీద కూడా పన్ను వేసాడు ఎస్సీలకి.
ఈ చెత్త ముఖ్యమంత్రి. చెత్త మీద పన్ను ఎస్సీలు, కనీసం ఎస్సీలకు ఎగ్జామ్షన్ లేదు. గ్యాసులు, ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, నూనెలు, గ్యాస్ పండ్లు, కరెంట్ ఛార్జీలు అల్లాడిపోతున్నారు ఎస్సీలు. వాళ్ళ చేసుకోవడానికో పనులు లేవు, సంపాదించడానికో మార్గం లేకుండా పోయింది. మరి కుటుంబాన్ని, భార్య బిడ్డల్ని పోషించుకోవాలంటేనేమో అప్పులు చేయాల్సి వస్తుంది. ధరలన్నీ పెరిగిపోయినాయి. 50 రూపాయలు తెలుగుదేశం ఉన్న కందిపప్పు వాడు 200 అయింది. 25 రూపాయలు ఉన్న పాల ప్యాకెట్ వాళ్ళ 35 రూపాయలు. ఎందుకు అయిపోయినాయి అన్ని? మీ హయాంలో కాదా? మీకు బాధ్యత లేదా? ధరలు నియంత్రించాను, 5,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి పెడతానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైపోయింది అది? ఇవాళ ఎస్సీలు ఎలా బతుకుతారు? తెలుగుదేశం హయాంలో ఇలాంటి లేదే పద్ధతి. ఎస్సీల కోసం సప్లాన్ నిధులు పెట్టాం, 27 పథకాలు పెట్టాం. వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి, ఉన్నత విద్య చదువుకోవడానికి, ఉన్నత శిఖరాలు చేరడానికి తెలుగుదేశం పార్టీ తోడ్పడింది. ఎన్ని వాస్తవం కాదా? చీమనండి రికార్డులు. మేము మొత్తం లెక్కలతో సహా ఎన్ని రూపాయలు ఇచ్చాం, ఎంత మందికి ఇచ్చాం, ఎన్ని లక్షల మందికి ఇచ్చాం అన్ని చెప్తాం మేము. కాబట్టి ఎస్సీలకి ఘోరమైనటువంటి అవమానం జరిగింది ఈ ప్రభుత్వంలో. ఎస్సీల ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఎస్సీలు అంటే గౌరవం ఉండేదండి సమాజంలో. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేదంటే ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా, అరే మన ఎస్సీ సోదరులే అని చెప్పి గౌరవం. ఇవాళ ఎవరు కేర్ చేయట్లా? ఎందుకు కేర్ చేయట్లా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరితో పాటు వాళ్ళని ఎక్కువ చేసాం. వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కానీ, నిధులు కానీ, దామాషా ప్రకారం రావాల్సిన నిధులు కానీ సున్నా చేపట్టి వాళ్ళ గౌరవం పోయింది. నేను అందుకని అంటున్నా, ఎస్సీ సోదరులు ఆలోచించండి. మీరు మీ ఉనికి కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, మీ ఉనికి కోల్పోయారు. కాబట్టి నా ఎస్సీలు, నా మైనార్టీలు, నా బీసీలు అని చెప్పి మిమ్మల్ని అందరి ఓట్లతో గెలిచి అతను 4 లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. ఇవాళ పేద ఎస్సీలను ఇంకా నిరుపేదలు చేశాడు, పేద మైనార్టీలు ఇంకా నిరుపేద మైనార్టీలు చేశాడు, పేద బీసీలకి వాళ్ళు రోడ్డు మీదకి లాగేశాడు, అన్ని రకాలుగా నాశనం చేశాడు. సో అలాగే మీ జనసేన టీడీపీ కాల్ తీసుకున్నాం సార్. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, టీవీ వాళ్ళని తగ్గించరా అండి? టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బోండా ఉమ్మ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా. చెప్పండి. ఈ దరిద్రం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పేదలకు అన్యాయం చాలా అన్యాయం జరిగింది సార్. అదేనమ్మా, ఇల్లు ఏమీ లేదు, ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఉద్యోగాలు లేవు. ఆ దరిద్రుడు మళ్ళీ రాకుండా మళ్ళీ వస్తే బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. తప్పకుండా అమ్మా, తప్పకుండా మీ అందరూ ఓట్లు వేయండి. ఈసారి మంచి ప్రభుత్వం, జనసేన, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి మీరు మద్దతుగా ఓట్లు వేయండి. సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయండి. సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయండి. అన్ని రకాలుగా మంచి చేసే పరిపాలన వస్తుందమ్మా. ఈ ఇంకో 2 నెలలే మీకు ఈ బాధలన్నీ. ఈ 2 నెలల తర్వాత మనకి మళ్ళీ మన రామరాజ్యం మనకు వస్తుంది. ఖచ్చితంగా మనకి మేలు. నమస్కారం అమ్మా. నమస్కారం. సో ఇప్పుడు తిని అడిగినట్టుగానే ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు అంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సెంటు పట్టా అన్నారండి. సెంటు పట్టా అని ఎక్కడిచ్చారు? కొండపావులూరు. కొండపావులూరు అంటే ఆ ఇచ్చినోడికి తెలియదు, అది ఎక్కడో, తీసుకున్నోడికి తెలియదు, ఆ ఊరు ఎక్కడుందో తెలియదు. కొండల కింద, గుట్టల కింద, చెరువు పోరంబోకుల్లో నివాస యోగ్యం కానటువంటి చోట్ల ఇళ్ల పట్టాలు ఇచ్చారు, సెంటు పట్టాలు. ఏం చేసుకోవాలి ఆ సెంటు పట్టాలు? తెలుగుదేశం హయాంలో జక్కంపూడిలో 1,00,000 ఇళ్లు విజయవాడ నగరంలోని నిరుపేదలకు టిట్కో ఇళ్లు కట్టించాలని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి 10,000 ఇళ్లు 90% పనులు పూర్తి చేసి ప్రజల దగ్గర నుంచి 25,000, 30,000, 50,000, 75,000, ₹1,00,000 కట్టించి ప్రభుత్వానికి చేస్తే, అదే చంద్రబాబు గారు వచ్చింటే ఆ టిట్కో ఇళ్లలో అందరూ కూడా గృహప్రవేశాలు కూడా చేసి ఆనందంగా ఉండేవాడు.
ఇవాళ ఈ చెత్త ప్రభుత్వం రాబట్టి వైసీపీ ప్రభుత్వం ఆ టిట్కో ఇళ్లను అలా గాలి వదిలేసింది. నేను అందుకనే టిట్కో ఇళ్లకి డబ్బులు కట్టిన వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీ అందరికీ రేపు చంద్రబాబు గారు 3 నెలల్లో వస్తున్నారు, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం రాగానే మొదటి ప్రయారిటీగా మీ ఇల్లు మీకు పూర్తి చేసి మీకు మాట ఇచ్చినట్టుగా మీరు డబ్బులు కట్టినటువంటి విధంగా మీ ఇళ్లని గృహప్రవేశం చేసి ఇచ్చే బాధ్యత మీ సోదరుడిగా బోండా ఉమా తీసుకుంటాడు. ఇవాళ సెంటు పట్టా అనేది ఒక బోగసు. వాళ్ళు 7 లక్షలకి ఎకరం భూమి కొని 70 లక్షలు రాసుకొని కమిషన్లు కొట్టేశారు. దాదాపు 12,000 కోట్లు రాష్ట్రంలో అన్ని చోట్ల కొండ పోరంబోకులు, చెరువు పోరంబోకులు, శ్మశానాల దగ్గర, ఊరవతల నివాస యోగ్యం కాని స్థలాలు కొని అవి మాయ చేసి ప్రజలకు ఇచ్చారు. ఇవాళ దాని మీద అది ఎప్పటికీ నివాస యోగ్యం కాదు. ఇల్లు ఇవ్వాలంటే పేదవాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలకి జక్కంబూడి లాంటి విజయవాడ నగరానికి దగ్గరగా ఉన్న ప్లేస్ లో ఇల్లు ఇచ్చి ఆ ఇల్లు కట్టించి షేర్వాన్ టెక్నాలజీతో మేము ఏదైతే కట్టామో ఆ టెక్నాలజీతో కట్టించి వాళ్ళకి ఇస్తే ఉపయోగపడతాయి. వాళ్ళు ఉంటారు. పుట్టిన పేదవాడు ప్రతి ఓడు కూడా పుట్టిన ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా సొంత ఇంటిలో చనిపోయేలోపు ఉండాలని కలగంటాడు. ఆ కళని నిజం చేసి తెలుగుదేశం ప్రభుత్వం, ఆ కళని నాశనం చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. కాల్ తీసుకుందాం సార్. హలో, జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా పేదవాళ్ళని ఓటు బ్యాంక్ అని వాడుకున్నాడు. నవరత్నాలు అన్నాడు. నేను 2019లో నవరత్నాలు నేను అధికారంలో రాగానే ఇస్తాను. నేను ఇచ్చే నవరత్నాలు ప్రజలు డబ్బులు లెక్క పెట్టుకోవడం కూడా టైం సరిపోదు. వాళ్ళు కౌంటింగ్ మిషన్లు కొనుక్కోవాలి డబ్బులు లెక్క పెట్టుకోవడానికి. ప్రతి పేదవాడిని లక్షాధికారిని చేస్తాను, ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాను, ప్రతి పేదవాడికి కుబేరుని చేస్తాను, ప్రతి పేదవాడికి నవరత్నాలు ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. అని అడుగుతాను. నేను చెప్పాల్సిన అవసరం, మీ గుండెల మీద, మీ టీవీ ముందు, డీ ఛానల్ ముందు కూర్చొని మీరు మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల వల్ల మీరు లక్షాధికారులు అయ్యారు, మీరు కుబేర్లు అయ్యారు. ఇదంతా కూడా ఒక మాఫియా, ఒక మోసం. పేదవాళ్ల సెంటిమెంట్ ని ఆశ పెట్టి వాడుకొని వదిలేసింది జగన్మోహన్ రెడ్డి. సో అలాగే ఇప్పుడు వచ్చేసి 35,000 చాలా మంది కట్టారు. సో దానికి తర్వాత మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఇస్తారంటారా లేకపోతే ఏంటంటారు? ఖచ్చితంగా ఇస్తామమ్మా. ఇప్పుడు మా ప్రభుత్వంలో అయినా వీళ్ళ ప్రభుత్వంలో అయినా కట్టింది గవర్నమెంట్ కి. డబ్బులు గవర్నమెంట్ కట్టినప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చి చంద్రబాబు ప్రభుత్వం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? చెప్పండి సార్. బోండమ్మ గారు, గతంలో మా ఆరోగ్యాలు బాగోపోయినా లేదున్నా బోండమ్మ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్య నిమిత్తం అపోలో హాస్పిటల్ పెట్టి ప్రాథమిక వైద్యాలలో వైద్యం అందిస్తా ఉండేవాళ్ళు. రక్త పరీక్షల దగ్గర నుంచి మందులు అన్ని కూడా ఇస్తా ఉండేవాళ్ళు ముఖ్యంగా. ఇప్పుడు అలాంటి ప్రాథమిక వైద్యాలన్నీ పోవడం వల్ల పేద వర్గాలు మాలాంటి వాళ్ళు ఈ హాస్పిటల్ పోవడం, కార్పొరేట్ హాస్పిటల్ అవుతుంది. మరి ఈ ప్రభుత్వాలు ఇలా ఉన్నప్పుడు మనందరం కూడా ఇచ్చారు. తర్వాత గతంలో సామాజిక భవనాలు, మా పెళ్లిళ్ళు పేరెంటాలు జరిగేటప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చేసి పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు జరిగేటువంటి ఉమాగారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వరకు సామాజికంగా అనేక రకాలైనటువంటి దాన్ని ఇచ్చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి అన్ని నిరుపయోగంగా పాడు చేసి అన్నిటి మీద కూడా సారి అవసరం చేస్తున్నారు ఏంటనేది ఒకసారి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని, అపోలో వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడం కోసం డివిజన్ లో తీసుకొచ్చి ప్రాథమిక ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను పెట్టి దాంట్లో 24 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేసేవాళ్ళం. అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టరు, ఒక 2 హెడ్ నర్సులు, క్వాలిఫైడ్ నర్సులు ఉండేవాళ్ళు. ల్యాబ్ కూడా ఉండేది అక్కడ. దానివల్ల షుగరు, బీపీ, విటమిన్ డెఫిషియన్సీ ఎన్నిటిని మందులు, మెడిసిన్స్ స్పాట్ లో ఉచితంగా ఇచ్చేవాళ్ళం. ఇంకా ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య అయితే కార్పొరేట్ హాస్పిటల్కి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పంపించాం. అలాగే ఇంకా మించింది అయితే అపోలో హాస్పిటల్ డాక్టర్తో టెలికాన్ఫరెన్స్ చేసుకొని వీడియో కాన్ఫరెన్స్, ఆ వీడియో కాన్ఫరెన్స్ లో పేషెంట్ తో మాట్లాడించి ఆ పేదవాళ్ళ ఆరోగ్యాన్ని మళ్ళీ క్లియర్ చేసేవాళ్ళం. ఇవాళ దాన్ని నిర్వీర్యం చేసి, నాశనం చేసి, కనీసం ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక తలకాయ నొప్పి బిళ్ళకి టాబ్లెట్ లేదు,
ఒక షుగర్ టాబ్లెట్ లేదు, ఒక బీపీ టాబ్లెట్ లేదు, ఒక నర్సు ఉన్నట్లా, ఒక డాక్టర్ ఉన్నట్లా నిర్వీర్యం చేశారు, నాశనం చేశారు. ఏదైతే ప్రజావేదికని ఎలాగైతే నాశనం చేశారో అలాగే నాశనం చేశారు. ఇంకా సామాజిక భవనాలు అన్నారు. సామాజిక భవనాలు బావాజీపేటలో రజకులకి కళ్యాణ మండపం కట్టిస్తే నేను దాన్ని సచివాలయం చేశారు. రజకుల కళ్యాణ మండపం ద్రోహం చేశారు. యాదవుల కళ్యాణ మండపం నిలిపేశారు. కాపులకి 2 కళ్యాణ మండపాలు వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద, దాసరి నారాయణ గారి పేరు మీద కాపులు కట్టిస్తే అది ఆపిస్తారు. ఎస్టీ కళ్యాణ మండపం మరి ఒకటి శాంక్షన్ చేస్తే దాన్ని దిక్కు లేకుండా చేశారు. అన్ని రకాలుగా అభివృద్ధి అనేది సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్క ఇటుకురాయి కానీ, ఒక్క మట్టి కానీ, ఒక స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కానీ ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో కట్టలేదు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక అవినీతి పరుడు, అక్కడ 21 మంది కార్పొరేటర్లు ఉంటే 21 మంది కార్పొరేటర్లు ఇతను మాకు వద్దు బాబు, ఈ కార్పొరేటరు ఇతను ఎమ్మెల్యే మాకొద్దు, ఇతను అందిన గాడికి దోచేస్తా ఉన్నాడు వెల్లంపల్లి సీను, ఇతని పేరే చందాల సీను అని చెప్పి అతను అందరూ కూడా రిజెక్ట్ చేస్తే అతన్ని ఇక్కడికి పంపించారు. హలో బాగున్నామ్మ గారి నమస్కారం. నమస్కారం అమ్మా. నా పేరు లావణ్య అండి. చెప్పు తల్లి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ కట్టలేని వాళ్ళు కూడా రేపు కొత్త ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకుంటామమ్మా. ఆ రోజు 1,00,000 మందికి తీసుకున్నాము. మళ్ళీ ఇవాళ ఎవరున్నారో వాళ్ళకు కూడా తీసుకొని అందరికి ఇల్లు ఇచ్చేసి, మీకు సెంటు పట్ట రాలేదా? ఈ రిజిస్ట్రేషన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే చేస్తాం తల్లి. ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. వైసీపీ నాయకులు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వనేది చెప్తున్నారని తెలిసింది. అవన్నీ నమ్మవాకండి. పేదవాళ్ళకి కూడు గూడు నీడ కల్పించే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీకు తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఇవాళ వాంబే కాలనీలో, ఆర్ఆర్ పేటలో, రాజీవ్ నగర్ లో ఏ విధంగా అయితే మేము తెలుగుదేశం హయాంలో ఇల్లు కట్టించి పట్టాలు ఇచ్చి అలాగే అపార్ట్మెంట్లు కట్టించామో మీకు అలాగే ఇల్లు కట్టించే బాధ్యత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది తల్లి. డబ్బులు కట్టినోళ్ళు అక్కడ టిట్కో ఇళ్ళు, మీలాంటి వాళ్ళకి సెంటు పట్టా వచ్చింది కదా, సెంటు పట్టా దగ్గర సెంటు పట్టాలో కావాలంటే సెంటు పట్టా దగ్గర ఇల్లు లేదనుకుంటే మళ్ళీ మీకు కొత్త ఇల్లు కట్టిస్తారు. అట్లా ఏం పర్లేదు తల్లి, మీరేం ఆందోళన చెల్లద్దు. ఆ పట్టా జాగ్రత్త పెట్టుకోండి. మేము వచ్చినాక దానికి మీరు మీ ఆమోదం తీసుకొని మీ సెంటు పట్టాలో మీకు ఇల్లు కావాలంటే అక్కడే కట్టించేటట్టు, లేదంటే కొత్తగా కట్టే కాంప్లెక్స్ లో ఇల్లు ఇచ్చేటట్టు. రైట్ తల్లి, రైట్. ఇలాగా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మంచి అభివృద్ధి చేసే నియోజకవర్గం, అభివృద్ధి చెందిన నియోజకవర్గంలో ఒక అవినీతి పరుడైనటువంటి వెల్లంపల్లి సీను, చందాల సీను తీసుకొచ్చారు. ఇతను ఎంత బ్యాడ్ పర్సన్ అంటే 1 టౌన్ లో పశ్చిమ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఇతని బాగోతాలు చెప్తారు. కాల్ తీసుకున్నాం సార్. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కోటేశ్వరరావు అండి. చెప్పండి సార్. బోండా ఉమా గారు ఉన్నారు, చెప్పండి. కోటేశ్వర గారు చెప్పండి. నమస్కారం, చెప్పండి. అయ్యా మన సెంట్రల్ నియోజకవర్గంలో నేను సోమవారం 5 రోడ్లో ఉంటాను సార్. చెప్పండి చెప్పండి. ఇక్కడ మనకి రోడ్డు మేము వచ్చి మేము మున్సిపాలిటీ వాళ్ళతో ఆ చట్టాలు వేసుకున్న సందు పూర్తి చేసుకున్నాం అయ్యా. మన ప్రభుత్వం మీరు అతి తక్కువలో వాడిపోయారని నేను చాలా 4 రోజులు అయితే అమ్మకం లేదు సార్ నేను. అలాగే నా చిన్న కూతురు ఉంది సార్, నా కొడుకేమో కాళ్ళు ఎక్కువ వచ్చింది సార్. నా చిన్న కూతురు హ్యాండిక్యాప్, ఆమెకి 2 ఆడపిల్లలు సార్, ఒక పిల్ల ఏమో చిన్నపిల్ల. మన ప్రభుత్వం వచ్చినాక నా చిన్న కూతురికి నా 2 ఆడపిల్లలు వేసారా అంటే ఏదన్నా సాయం చేస్తారని తను మనం చేసుకున్నాను. ఖచ్చితంగా చేస్తాం కోటేశ్వరరావు, మీరేమి ఆందోళన పడద్దు. 3 నెలలు ఆగండి. మన ప్రభుత్వం రాగానే నన్ను కలవండి. ఇలా డి ఛానల్లో మీతో మాట్లాడానని చెప్పండి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేయండి. తప్పకుండా సార్, తప్పకుండా చేస్తాం సార్. మనం ఇందాక కూడా బాబు వచ్చారు మా ఏరియాకి. వచ్చారు. మేము బాబు కూడా కలిసాము.
అలాగే కోటేశ్వరరావు, అలాగే అలాగే. థ్యాంక్ యూ. ఇలాగా సెంట్రల్ నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి ఎక్కడ పనులు అక్కడే, ఎక్కడ సంక్షేమం లేకుండా, ఎక్కడ అభివృద్ధి లేకుండా, ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా అన్ని రకాలుగా సెంట్రల్ నియోజకవర్గం దూరం అయిపోయింది. ఇటువంటి స్థితిలో ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తిని వైసీపీ అభ్యర్థిగా పెట్టారు. ఇతను చరిత్రే అవినీతి చరిత్ర. ఇతనికి 1 టౌన్లో పశ్చిమ నియోజకవర్గంలో చందాల సీను అని పేరు. అమ్మవారి గుడిలో నగలు కొట్టేసినటువంటి వ్యక్తి, అమ్మవారి గుడిలో సింహాలు దొంగిలించినటువంటి వ్యక్తి. ఆ రోజు అమ్మవారి, ఎందుకంటే భక్తులు విజయవాడ నగరంలో అమ్మవారంటే ఖచ్చితంగా మనందరం కూడా చాలా భక్తి భావంతో ఎంతో ఇదిలో ఉంటాం. అలాంటి అమ్మవారి గుడిలో నగలు కొట్టేసి అమ్మవారి వెండి సింహాలు కొట్టేసిన వ్యక్తికి సెంట్రల్ నియోజకవర్గంలో చోటు ఇవ్వాలా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. కరోనా వచ్చి ప్రజలందరూ ఇబ్బందులు పడి నాశనం అయిపోతే వీడెక్కడ ఈ చందాల సీన్ అనే అతను ఎక్కడ కనపడకుండా ఇంట్లో కూర్చొని అందరి దగ్గర 9 కోట్ల రూపాయలు చందాలు వసూలు చేశాడు. 9 కోట్ల రూపాయలు అంటే ప్రజలకేమో కరోనా దండగైంది, ఈ చందాల సీను వెల్లంపల్లి సీనుకి కరోనా పండగైంది. ప్రజల ఆరోగ్యం, ప్రజల చావు ఇతనికి పండగైంది. 9 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. లెక్కలతో ఏ షాపులో ఎవరిచ్చారో కూడా లెక్కలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి ఇతను అక్కడి నుంచి ఇతనికి టికెట్ లేదని పంపించారు. అంటే అక్కడ నువ్వు వేస్ట్ ఫెలో అని నిన్ను పంపించారు, ఇక్కడ నువ్వు ఎలాగవుతావు, బెస్ట్ ఎలా అవుతావు? నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేవి పశ్చిమ నియోజకవర్గంలో, అసలు నిన్ను అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు పంపించారు? అక్కడ వేస్ట్ అయినోడివి ఇక్కడ బెస్ట్ ఎలా అవుతావు? అక్కడ చెత్త అయినోడివి ఇక్కడ మంచి ఎలాగవుతావు? జగన్మోహన్ రెడ్డి చెప్పానండి, మేమెవరు అవసరం తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళనే చెప్పండి. నీకు ఎందుకు తీస్తారు అక్కడ టికెట్? నిజంగా నువ్వు మంచోడివి అక్కడే ఇచ్చేవాళ్ళు టికెట్. నువ్వు మంచోడివి, నీతిపరుడివి, పనిమంతుడివి, అభివృద్ధి పేదల పక్షాన్ని ఉండేవి, అక్కడే ఇచ్చేవాళ్ళు కదా. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే చేసావు, అక్కడే ఇచ్చేవాళ్ళు కదా. నీకు నీ మీద అన్ని అభియోగాలు. అమ్మవారి గుళ్ళో నగలు కొట్టేశాడు, అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు కొట్టేశాడు వెల్లంపల్లి సీను. అలాగే ప్రజల వ్యాపారస్తుల దగ్గర నుంచి చందాలు వసూలు చేశాడు. వనభోజనాల పేరు మీద 5 కోట్లు వసూలు చేశాడు. కరోనా పేరు మీద 9 కోట్లు వసూలు చేశాడు. వీళ్ళింట్లో ఎవరు పుట్టినరోజైనా చందాలే, ఎవరు పుట్టినరోజైనా, ఈయన పుట్టినరోజు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పుట్టినరోజు, వాళ్ళ కూతురు పుట్టినరోజు, ఎవరు పుట్టినరోజైనా ప్రజల మీద బాధ వేయటం. ఆ చందాల సీనుని భరించలేక మాకొద్దు బాబోయ్ చందాల సీను అన్నాక ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం పంపించారు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇలాంటి వేస్ట్ ఫెలోని, ఇలాంటి అవినీతి పరుణ్ణి ఆదరించరు, డిపాజిట్లు కూడా తక్కకుండా ఓడిస్తారు. కాల్ తీసుకున్నాం సార్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, మా అమ్మగారికి పింఛన్ పెట్టామండి. హలో, చెప్పండి. పింఛన్ మా అమ్మగారికి పింఛన్ పెట్టాము సార్, 2 సంవత్సరాలు తిరుగుతున్నాం సార్, పింఛన్ ఇంకా రావట్లేదు సార్. అట్లా అది తిరిగి అసలు కాళ్ళు కూడా అరిగిపోయినాయి సార్. సాక్షి టీవీలో నువ్వు పెన్షన్ పెడితే గంటల్లో ఇచ్చేస్తామని వస్తుంది సాక్షి టీవీలో. ఈ చూస్తేనేమో మీరేమో పైడిరాజు గారు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే ఇదంతా ప్రజలు తెలుసుకోవాలి, ఎంత మోసగారి ప్రభుత్వం ఇదని తెలుసుకోవాలి. మీరు ఇన్ని సంవత్సరాలు ఆగారు, ఇంకొక 3 నెలలు ఆగండి, మన ప్రభుత్వం రాగానే నేనే మీకు దగ్గరుండి పింఛను మంజూరు చేయించిస్తానండి. ఓకే సార్, చిన్న విరామం తీసుకున్నాం సార్. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో చిన్న విరామం. మళ్ళీ నువ్వే రావాలి, మా బతుకులు వెలిగించాలి, మేడోడికి అండగా నిలిచే రాజ్యమే నిలవాలి. మళ్ళీ నువ్వే రావాలి, ప్రతి ఆశ చిగురించాలి, అభివృద్ధి అంటే అందరూ అందానే చూడాలి. సాహో సాహో చంద్రబాబు, జయ హో చంద్రబాబు. మన
కోసం పనిచేసే మన చంద్రన్నని, మన తెలుగుదేశం పార్టీని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ మీ బోండా ఉమామహేశ్వరరావు. 2024లో జరుగు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జనసేన బలపరిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించ ప్రార్థన. మన ఎన్నికల గుర్తు సైకిల్, మన ఎన్నికల గుర్తు సైకిల్. ఇట్లు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. మాది విజయవాడ అండి. మేము ఉండేది భావనాడు నగర్ నుంచి మేము ఏదైనా లగేజ్ చుట్టుకొని రావాలంటే అప్పుడు రైలు కట్ట గేట్ ఉండేప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. ఆ కష్టం కూడా లేకుండా కింద లో బ్రిడ్జ్ ఇచ్చాడు. ఇప్పుడు లో బ్రిడ్జ్ ఇచ్చి కూడా మాలాంటి కస్టమర్లకి చిన్న చిన్న వాహనాలకు కూడా ఇప్పుడు కొద్దిగా బాగుందండి. మాకు పర్వాలేదండి. ఇప్పటి నుంచి మేము కూరగాయలు కొనుక్కోవాలంటే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి పీడబ్ల్యూ గ్రౌండ్కి వెళ్ళి కొనుక్కుండేవాళ్ళం అండి. ఆటోకి వెళ్ళి నిన్నాళ్ళు కొనుక్కోవాలంటే ఒంగోని కొనుక్కుండేవాళ్ళం అండి. బాగుండేది కదండి. పైకాపల్లి రైతు బజార్ పెట్టాక చాలా సులువుగా ఉంది, మోడర్న్ గా ఉంది, తాజాగా ఉన్నాయి. కూరగాయలు కూడా రేటు కూడా అందుబాటులో ఉన్నాయి. సులువుగా ఉంది, పద్ధతి కూడా చాలా బాగుంది. ఈ సత్యనారాయణపురంలో అంతిమ యాత్రా భవనం ప్రారంభించడానికి కారణం ఏమంటే అందరూ అద్దెలలో ఉండేవాళ్లే. చనిపోయిన వారిని ఇళ్ల దగ్గరికి తీసుకురానియకుండా అన్ని అవాంఛనీయమైన ఈ పరిస్థితులు నెలకొనటం మూలాన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన ఉమామహేశ్వరరావుకి తెలియపరిచి, వారు చంద్రబాబు గారికి తెలియపరిచి సీఎం గారికి ఇంత త్వరగా ఈ భవనాన్ని ప్రారంభించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికే దక్కిందండి. నేను 19వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్నాను. మేము ఎన్నో ఏళ్ల నుంచి మాకు ఇళ్ల పట్టాలు రాలేదు. ఎటువంటి ఆధారాలు కానీ ఏమీ లేవు ఇక్కడ మాకు. అసలు అనూహ్యంగా పట్టాలు ఇస్తామని అనౌన్స్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో మునిగిపోయి మేము ఎంత ఆనందంగా ఉన్నాం గ్రహించడం. ఇంత సహాయం చేసిన ముఖ్యమంత్రి గారిని కానీ, మా ఎమ్మెల్యే బోండా ఉమా గారిని కానీ, మా యొక్క కార్పొరేటర్ లలిత కిషోర్ గారికి మేము జీవితకాలం రుణపడి ఉంటాం. 50 ఏళ్ల నాటి కళ మాకు చాలా నెరవేరిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. రెండు 2024లో జరుగు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జనసేన బలపరిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించ ప్రార్థన. మన ఎన్నికల గుర్తు సైకిల్, మన ఎన్నికల గుర్తు సైకిల్. ఇట్లు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు జనసేన బలపరిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమా గారు. చాలా మంది చక్కగా కాల్ చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మరిన్ని సమస్యలు అడిగి తెలుసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విజయవాడ అండి. నా పేరు పద్మావతి. ఓకే, బోండా ఉమా గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటి? నమస్కారం అమ్మా పద్మావతి గారు. నమస్తే అండి. మన ప్రభుత్వం రావాలి, మన తెలుగుదేశం రావాలి. ఈ జగన్ చేసే పనులు ఏమి ఈ ప్రభుత్వం ఏమి బాగుంటలా. మాకు హెల్త్ ప్రాబ్లం, వచ్చిన పెన్షన్ కావట్లా, ఎలా కొట్టగాలి ఏంటండి, అన్ని పెరిగిపోయినాయి రేట్లన్నీ. పెన్షన్ మాత్రం పెంచట్లా. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు అసలు హెల్త్ బాగోదు, మా వాడికి బాగోదు, పెన్షన్ సరిగ్గా అందట్లా. ఈ ఇంటి దగ్గర తొమ్మిది 5 మున్సిపాలిటీ అంటారు క్లీనింగ్ చేసేయండి. అన్ని చెత్తలు చేస్తున్నారు, దోమలు వాసనలు వస్తున్నాయి. ఈ కాక అంటారు ఏది చేయట్లా. ఈ డ్యూటీ కూడా సరిగ్గా చేయట్లండి. చెప్తే అంత మున్సిపాలిటీ కార్పొరేషన్ కరెక్ట్ అమ్మా, మీరు చెప్పిన మీరు దగ్గర మాకు ఈ ప్రభుత్వం అంటే మాకు చాలా ఇష్టము. మళ్ళీ రావాలి, మీరు రావాలి, మన చంద్రబాబు నాయుడు రావాలి కోరుకుంటున్నాం మేము. మాకు ఎవరికి ఒంట బాగా వచ్చిన డబ్బులు అలాగా. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరి మీ సమస్యలు ఏంటో అర్థమైనాయి. ఇవాళ ఈ ప్రభుత్వం 200 రూపాయలు ఉండేది గతంలో పింఛను. చంద్రబాబు గారు వచ్చి 2000 చేశారు. ఇతను ఎమ్మడినే 3000 చేస్తానని 5 సంవత్సరాల్లో 250 చేసుకుని ఇవాటికి 3000 చేశాడు. రేపు 14వ తారీఖున కొత్త మేనిఫెస్టోని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోతా ఉన్నారు. దాంట్లో పింఛన్ పెంపు కూడా ఉంటది. అట్లాగే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటికొచ్చి
పింఛన్లు డెలివరీ చేస్తున్నారు ఉదయం 6ంటికి, అదే విధానాన్ని కొనసాగిస్తాం. పొద్దున్నే 5 గంటలకే పింఛన్తో కలిపి ఇంటికి వచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అన్ని వాస్తవాలు. ఈ ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది, అన్ని రకాలుగా విఫలం చెందింది. పరిపాలించడానికి గంట కూడా వీళ్ళకి అర్హత లేదు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన రావాలి. మళ్ళీ నగరం శుభ్రంగా ఉండాలా, జవాబుదారీ పనితనం జరగాల, జవాబుదారీతనం పెరగాల, అన్ని రకాలుగా ప్రజలకి నగరానికి మేలు జరగాలని కోరుకుంటా ఉన్నా. మీ అందరూ కూడా మీ ఓటుని, అమూల్యమైన మీ ఓటుని సైకిల్ గుర్తు మీద వేయమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నా. సో మీరు చెప్పినట్టుగానే 5 గంటలకు మళ్ళీ పింఛవచ్చు వ్యవస్థ వస్తుంది అంటున్నారు. సో ఈ వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ తిరిగి వస్తుందంటారా, లేకపోతే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది మేము ఇంకా మరింత మంచిగా వాళ్ళకి 5,000 ఇస్తున్నారు, వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకి ఒక మంచి ఉద్యోగంగా దాన్ని పెట్టుకునేటట్టుగా చేస్తాం. ఇవాళ వాలంటీర్లతో అన్ని పనులు వాలంటీర్లే. వీడిచ్చేదేమో 5,000 రూపాయల జీతం. జనాలు ఎమ్మెల్యే వస్తారంటే జనాలు పోగేసేది వాలంటీర్లే, ముఖ్యమంత్రి సభకి జనాలు పోగేసేది వాలంటీర్లే, బియ్యం వచ్చేది చెప్పేది వాలంటీర్లే. 5,000కి 25,000 పని చేయించుకుంటా ఉన్నారు. ఇది గొడ్డు చాకరీ వాలంటీర్ల చేత, అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తూ వాళ్ళ జీతాలు పెంచి మళ్ళా వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి బాధ్యత కలిగిన భవిష్యత్తులో గ్యారంటీ ఉండే విధంగా వాళ్ళకి ఉద్యోగం చేస్తాం. కాల్ తీస్తున్నాం సార్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు పావని అండి, సింగారం నుంచి చేస్తాను. ఓకే, చెప్పండి అమ్మా. చెప్పమ్మా పావని గారు. సార్ ఇప్పుడు బాగా ఉచిత పథకాలు అవన్నీ బాగా పెట్టారు కదా సార్. దయచేసి మాకు అవి ఉచిత పథకాలు అవి ఏమి వద్దు సార్. నిత్యావసర సరుకులు, గ్యాస్ బండ్ రేట్లు తగ్గించండి సార్ చాలు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా అమ్మఒడి అవన్నీ వేస్తానని చెప్పి వేసి మళ్ళీ వాటిలోనే ఒక 2,000 కట్ చేసుకొని తీసుకొని అవన్నీ మాకు నూనె 200 రూపాయలు, గ్యాస్ బండ్ 1000 రూపాయలు, అది ఒక సామాన్య మధ్యవర్తి పేదవాళ్ళు అవన్నీ తెచ్చుకొని ఎలా తింటాం సార్? ఇదివరకు కనీసం ఈ పథకాలు ఏం లేనప్పుడు 3 పూటల కఠినంగా తినేవాళ్ళం సార్. ఇప్పుడు ఒక 500 రూపాయలు కాల్చుంటాయి, అక్కడ కొట్టుకు తీసుకెళ్తుంటే 2-3 సరుకులు అట్లా ఏమి రావట్లేదు సార్. ఇదివరకు 100 రూపాయలు తీసుకెళ్ళినా కేజీ బియ్యం, ఒక 6 కేజీ నుంచి ప్యాకెట్లు, 2 రకాల కూరగాయలు వచ్చింది. ఇప్పుడు 500 తీసుకెళ్ళినా 4 రకాలు రావట్లేదు సార్. కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్పింది పావని గారు కరెక్ట్ గా చెప్పారు. మీరు తెలుగుదేశం హయాంలో ఉద్యోగ పథకాలు ఏమి వద్దు సార్, సరుకులు కట్టించండి, వృద్ధులకి వికలాంగులకి పింఛన్లు ఇవ్వండి సార్ చాలు. అంత మించి అప్పుడు ఉన్నదాంట్లోనే సర్దుకొని పిల్లల్ని చదివించుకున్నాం. ఇప్పుడు ఆయన ఇవ్వబట్టే నేనేం చదివించుకోవాలి పిల్లల్ని. మీరు ఏమి ఇవ్వద్దు మాకు, మీరు గెలవాలి, మేమే మీకు ఖచ్చితంగా సార్ మేము మీకే వేస్తాం ఓటు. నిత్యావసర సరుకులు మాత్రం తగ్గించండి సార్. ఇబ్బంది పడుతున్నాము జాగ్రత్త ఇళ్లలో. ఖచ్చితంగా చెల్లెమ్మ, ఖచ్చితంగా చేస్తాం. మీరు అన్నది మంచి పాయింట్ చెప్పారు మీరు. తెలుగుదేశం అందుకని నేను గుర్తు చేస్తున్నా, తెలుగుదేశం హయాంలో ఒక పాల ప్యాకెట్ 25 రూపాయలు ఉండేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో 38 రూపాయలు అయింది. ఈ 38 రూపాయలు ఎందుకైంది? పాలు ఏమన్నా అమెరికా నుంచి వస్తున్నాయా, రష్యా నుంచి వస్తున్నాయా? మన ఇక్కడి నుంచే పాతపాడి నుంచో లేదంటే కంకిపాడి నుంచో లేదంటే గన్నవరం నుంచో పాలు వస్తాయి. అలాగా పాలు రేటు పెంచారు. 50 రూపాయలు ఉన్న కందిపప్పు 200 రూపాయలు అయిపోయింది. 60 రూపాయలు ఉన్న మంచి నూనె మీరు చెప్పినట్టు 200 అయిపోయింది. చింతపండు 100 గ్రాములు 2 రూపాయలు అలా ఉంటే ఇవాళ 10 రూపాయలు అలా అయిపోయింది. అలాగే కిలో 300 రూపాయలు, 100 గ్రాములు 30 రూపాయలు అయిపోయింది. మిరపకాయలు పెరిగిపోయినాయి, నూనెలు పెరిగిపోయినాయి, గ్యాస్ బండ్లు పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు 200 వచ్చే తెలుగుదేశం హయాంలో కరెంటు బిల్లు ఇవాళ 800, 900, 1000 రూపాయలు, 1200 ఇష్టారీతిగా వేస్తా ఉన్నారు. ఇది కాకుండా చెత్త మీద పన్ను, చెత్త మీద పన్ను ఎప్పుడన్నా ఉందమ్మా తెలుగుదేశం హయాంలో? ఏ రోజైనా చెత్త మీద పన్ను అనేది మనం కనీసం మనం కలలో కూడా ఊహించలా. చెత్త మీద పన్ను వేశాడు, ఇంటి పన్నులు పెంచాడు, నీటి పన్నులు పెంచాడు, అలాగే డ్రైనేజీ పన్నులు పెంచాడు. దీనివల్ల అన్ని రకాలుగా ప్రజల మీద ముఖ్యంగా ఆడవాళ్ళ మీద భారాలు పడినాయి. ఇవాళ 1వ తారీఖు వస్తుంటేనే ఆడవాళ్ళు వణికిపోతా ఉన్నారు.
మీరు అన్నట్టు పెరిగిపోయిన సరుకులు ఎలా కొనుక్కోవాలి, నెలవారీ సరుకులు, పెరిగిపోయినటువంటి కరెంటు బిల్లు ఎలా కట్టుకోవాలి, అలాగే నిత్యావసర సరుకులు, అలాగే పాల బిల్లులు, అట్లాగే మరి ఇంటద్దులు ఇన్ని ఎలా కట్టుకోవాలని ఒక ఆందోళన అయిపోయింది. ప్రశాంతంగా ఒక స్వర్ణ యుగంలాగా చంద్రబాబు పరిపాలనలో రేపేంటి అనే భయం లేకుండా ధీమాగా తెలుగుదేశం ప్రభుత్వంలో బతికినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ భయంతో బతుకుతా ఉన్నారు. రేపేంటి 1వ తారీఖు వస్తుంటేనే వణికిపోతున్నారు, ఆటోడు వణికిపోతా ఉన్నారు. ఎలా బతకాలి, పిల్లలు, 2 పిల్లలు, భర్త, ఇల్లు, సంసారం. తెలుగుదేశం ఉంటే పండక్కి కానుకలు ఇచ్చేవాళ్ళం, క్రిస్మస్ కానుక ఇచ్చాం, సంక్రాంతికి కానుక ఇచ్చాం, రంజాన్కి తోఫా ఇచ్చాం, చనిపోతే 2 లక్షలు ఇచ్చాం, అలాగే పెళ్ళంటే కానుక ఇచ్చాం. ఎన్ని దేనికి? పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం, ఆర్థికంగా నిరుపేదలుగా ఉన్న వాళ్ళ కోసం చేసేవాళ్ళం. ఇవాళ లేనిపోయిన ఎన్ని పెట్టి అది ఒకరికి ఒక చేత్తో ఒకరికి ఇస్తూ 10 మందికి ఇస్తూ 10 చేతులతో 100 మంది లాగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొత్త టాక్టిక్స్ ఇది. కాల్ తీసుకుందాం సార్. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కుమార్ అండి, నేను విజయవాడ సత్యనారాయణపురం అండి. ఓకే, చెప్పండి సార్. బోండమ్మ గారు. కుమార్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్తే, నా పేరు కుమార్ సార్, నేను సత్యనారాయణపురం సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇది మన బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది మనం ఉన్నప్పుడు బాగా చేసి అసలు ఇప్పుడు బ్రాహ్మణులు అనేది అసలు పట్టించుకోవట్లేదు సార్ ఈ ప్రభుత్వం. అవునండి. అలాగే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ మన సత్యనారాయణపురంలో కర్మల భవన్ కట్టించారు సార్, ఒకటి అంతిమయాత్ర భవనం. అంతిమయాత్ర భవన్ సార్. ఇప్పుడు మీరు అది కట్టించిన తర్వాత కొన్ని రోజుల మటుకు బాగానే ఉంది సార్. మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక కుర్రోలు ఎక్కువైపోయి, తాగుబోతులు ఎక్కువైపోయి, లోపలికి వెళ్తే ఆ మందు సీసాలు, ఆ మెయింటెనెన్స్ కూడా ఏం లేదు సార్. లోపల లైట్లు కూడా లేవు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇక్కడ కొంచెం మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పని నేను మాట్లాడుతున్నాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ కుమార్ గారు. ఇవాళ మీరు చెప్పిన 2 కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్. తెలుగుదేశం హయాంలో స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో బ్రాహ్మణులకి మొట్టమొదట ప్రభుత్వం నుంచి సహాయం అంటూ ₹1 వచ్చిందంటే చంద్రబాబు గారి హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పెడతాం వల్లే. చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళం బ్రాహ్మణుల సామాజిక వర్గానికి. అలాగే మహిళలకి స్వయం ఉపాధి లోన్లు ఇచ్చేవాళ్ళం. అట్లాగే బ్రాహ్మణ పిల్లలకి ఇంటర్మీడియట్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, ఇంజనీర్ చదువుకున్నా, విదేశాలు చదువుకున్నా, విదేశాలు వెళ్ళాలంటే 15 లక్షలు ఇచ్చాం. ఆ రోజు IVR కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్కి అన్ని రకాలుగా ఆయనే డిజైన్ చేసి, మరి వర్గమో బ్రాహ్మణ వర్గం పేరుకు పెద్దది, కానీ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో. ఆ పేదవాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని దీర్ఘంగా ఆలోచన చేసి వాళ్ళకి మేలు చేశాం. ఈ మహానుభావుడు వచ్చాడు. 5,000 కోట్లు బ్రాహ్మణుల కోసం ఇస్తానని చెప్పి విశాఖపట్నంలో బ్రాహ్మణుల సదస్సు పెట్టి మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బ్రాహ్మణుల్ని నిలువునా ముంచేశాడు. ఒక్క రూపాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఈ రోజుకి ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కడు కూడా రాలా. 2వ అంశం అంతిమయాత్ర భవనం. తెలుగుదేశం హయాంలో నేను శాసనసభ్యుడిగా సత్యనారాయణపురం, అయోధ్య నగరు, దేవీనగరు, రామకృష్ణాపురం ఈ ప్రాంతాలలో చనిపోయిన ఎవరన్నా బాడీని ఇంటికి తీసుకురావాలంటే ఇంటి ఓనర్లు అబ్జెక్షన్ చేస్తా ఉన్నారు. మాకు వద్దండి, ఇక్కడ పెట్టద్దు, మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, మాకు కీడు వస్తుందని వాళ్ళ సాంప్రదాయాలు చెప్తా ఉంటే వాళ్ళ కోసం నేను అంతిమయాత్ర భవన్ కట్టించా. బ్రహ్మాండంగా ఫ్రీజర్ బాక్స్లు పెట్టాం, విశాలంగా అక్కడే కూర్చొని అక్కడే నిద్రపోయేటట్టు కూడా పెట్టాం ప్లేస్లు. అలాంటి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి సర్వనాశనం చేశారు. నేను కట్టించిన అంతిమయాత్ర భవన్లో ఒక మాజీ శాసనసభ్యుడు కె సుబ్బరాజు గారు ఆ రోజు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఆయన చనిపోయినప్పుడు 3 రోజులు పట్టుద్దంటే ఆ బాడీని ఇక్కడ పెట్టారు. అటువంటి పరిస్థితిలో అంత ఉపయోగంగా ఉన్నటువంటి అంతిమయాత్ర భవనం ఇవాళ తాగుబోతులకు నిలయంగా, చెత్తకు నిలయంగా, ఇవాళ అపరిశుభ్ర వాతావరణంలో వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అందుకనే నేను చెప్తా ఉన్నా, మొత్తం గాడి తప్పిన వ్యవస్థని మళ్ళా గాడిలో పెట్టడానికి రేపు మీ అందరూ మీ అమూల్యమైనటువంటి ఓటుని సైకిల్ గుర్తు మీద వేయమని మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాల్ తీసుకుందాం సార్. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే సార్, నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రామకృష్ణపురం నుంచి
చేస్తున్నాను సార్. చెప్పండి. సార్ ఇది మాది రామకృష్ణాపురం, మీకు అంటే ఇది అదే ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా సార్, బ్రిడ్జి పక్కన. అవును. అది తర్వాత అమూల్ విశ్వనాథం గారి రోడ్డు సార్ మాది యాక్చువల్ గా. అయితే ఆ రోడ్లు మేము గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. అయితే ఆ రోడ్డు చివర మాది రేకుల షెడ్ ఇల్లు ఉండేది, అంతా ఉండేది. అయితే ప్రెస్ మేము చాలా ఇది సార్, బ్రాహ్మణ చాలా లో క్లాస్. ఎంతో కష్టపడి మా నాన్నగారు కోర్టులో లాయర్ గారి దగ్గర చేస్తూ పనిచేస్తూ వచ్చి అలా ఒక రామకృష్ణ మన ఇల్లు కట్టుకున్నాడు. మా తమ్ముడు మాకు వైట్ కార్డు మన ప్రభుత్వంలోనే వచ్చింది సార్. మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది. మీకు అంటే మా తమ్ముడు గారికి ఏమీ లేదు సార్. అయితే ఆయన ఏంటంటే లోన్ మీద ఒక చిన్న కార్ తీసుకున్నాడు సార్, సెకండ్ హ్యాండ్ లో. కార్ తీసుకొని ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఓలా, ఈ ర్యాపిడో ఇది ఉంది కదా సార్. అవును. అది నడుపుకుంటూ వస్తున్నారు సార్. అదేమైందంటే ఈ కారు ఉండటం వల్ల మీకు రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది సార్. అదే ఇది అన్ని కూడా పనికిమాలిన కారణాలు పెట్టి లబ్ధిదారులన్నిటికీ కూడా కరెంట్ బిల్ మీకు 1000 రూపాయలు పడుతున్నారు అని చెప్పి ఒక కారణం పెట్టారు. ఇప్పుడు జీవనోపాధి మనం దేని మీద అవుతాం? అవునండి. ఏమని ఇప్పుడు ఎలాగో బయట ఉద్యోగాలు లేవు, ఏదని చెప్పి తనకు తానుగా లోన్ తీసుకొని సరే ఒక రోజుకి 1000 రూపాయలు వచ్చి ఒక 500 పక్కన పెట్టుకుని ఈఎంఐ కట్టుకొని అలా చేసుకున్నామని మా తమ్ముడు ఆలోచించారు. అలా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేమన్నా ఇచ్చేస్తారని అంతే. తప్పకుండానండి, తప్పకుండా. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టిన తెలుగుదేశం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కూడా ఉపాధి కార్లు ఇచ్చాం. కార్లు ఇచ్చి బ్రాహ్మణ సోదరులు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేసాం, అందరినీ నిలబెట్టాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక బ్రాహ్మణ సామాజిక వర్గమే నిర్లక్ష్యం చేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ లేదు. ఇవాళ మిగతా ఎస్సీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ అందరినీ అన్ని వర్గాలలో మోసం చేశారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే బ్రాహ్మణులకి మళ్ళా స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు గారు రావాలి. ఒకటే స్లోగన్ గుర్తుపెట్టుకోండి, మీరందరికీ చెప్పండి, చంద్రబాబు గారు వస్తేనే బ్రాహ్మణులకి బాగుంటుంది. బ్రాహ్మణులకి మళ్ళా నిధులు రావాలి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఓపెన్ అవ్వాలంటే తెలుగుదేశం రావాలి, చంద్రబాబు గారు రావాలి. కాబట్టి మీరు కూడా మీ ఓట్లు ఉన్నాయో లేదో సరి చేసుకోండి. దుర్మార్గులు ఓట్లు కూడా మీరు తొలగిస్తా ఉన్నారు, ఓట్లతో కూడా ఆడుకుంటా ఉన్నారు. మీ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోండి. ఆ ఓటు మీ కుటుంబంతో మరి భార్య, తల్లి, తండ్రి, మీ తమ్ముడు, భార్య అందరూ కూడా కలిపి సైకిల్ గుర్తు వేయండి. ఖచ్చితంగా మళ్ళీ మీకు తెలుగుదేశం పార్టీ, బ్రాహ్మణులు అంటే మాకు చాలా గౌరవం ఉంది. తెలుగుదేశం పార్టీకి మీ అందరికి కూడా అండగా ఉంటాం. కాల్ తీసుకున్నాం సార్. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి అండి. బోండమ్మ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే అండి. నా పేరు రామచంద్ర సార్. చెప్పండి. ఈ 14 సంవత్సరాలు నేను ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మాకు అవసరం రాలేదు సార్. నాకు ఇప్పుడు ఆడపిల్లలే అంటే తర్వాత ఈసారైనా మన ప్రభుత్వం వచ్చిద్దేమో, ఈసారైనా వచ్చిద్దేమో చిన్న ఒక ఆశ. తప్పకుండా తప్పకుండా. మరి చాలా మందికి మనం దాదాపు జక్కంపూడిలో 1,00,000 ఇల్లు కట్టించాము. మరి వాళ్ళకి మీకు సెంటు పట్ట వచ్చిందా? వచ్చింది కానీ సార్ మనకి వాలంటీర్లు అన్నారు కానీ అసలు ఏది ఎక్కడ చూపించట్లేదు, అసలు ఏం చేయట్లేదు. ఈసారైనా మన ప్రభుత్వం వచ్చినప్పుడైనా మనకి ఏమైనా వచ్చిందేమో. ఏ ఊర్లో వచ్చింది సెంటు పట్ట మీకు? అక్కడ మనకి మైలవరం అన్నారు సార్. మన జీకొండూరు. అవును సార్. మరి ఎంత దూరం ఇక్కడికి ఐడియా ఉందా మీకు? జీకొండూరు చెప్పారు కానీ మనకి ఎక్కడ తీసుకెళ్లేదు, ఏం చేయలేదు, అసలు ఏం చూపించలేదు. ఎందుకంటే మనకి మనం ఈ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనకి వాళ్ళు ఏం చెప్పట్లేకపోతున్నారు అసలు. మరి ఇచ్చిన వాళ్ళు చూపించాలి కదా. ఇప్పుడు మా హయాంలో మేము జక్కంపూడిలో 1,00,000 ఇల్లు కట్టాము, 1,00,000 ఇల్లు చూపించాము. ఇవాళ మీరు జక్కంపూడి వెళ్తే ఎంత ఆహ్లాదంగా అందరూ ఉంటున్నారో మీకే కనపడుద్ది తెలుగుదేశం హయాంలో. అది కూడా ఉంది సార్. కానీ మనకి వాలంటీర్లు ఏంటంటే ఇప్పుడు పక్క టీడీపీ గవర్నమెంట్ లో ఉంటాం కాబట్టి మనకి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు సార్ అసలు. చేద్దాం రహమతుల్లా గారు ఖచ్చితంగా మీ కోరిక, మీ సమస్య అర్థమైంది నాకు. తప్పకుండా నన్ను ఒకసారి కలవండి. నేను మీకు మాట ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా నేను మీకు
మీకు సొంత ఇంటి కళను నెరవేర్చే బాధ్యత నాది. నేను చేపించి పెడతానని మీకు తెలియజేస్తాను. మీరు నన్ను కలవండి రఘుపతుల్లా గారు. సో అలాగే మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. సో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మధురానగర్లో ఆర్వి పనులు జరిగాయి. సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాయో అక్కడే పనులు ఆగిపోయి ఉన్నాయి కదా. సో మీ టీడీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఆ పనులు మళ్ళీ నెరవేరుస్తారా, జరుగుతాయి అంటారా? నేను 2014లో శాసనసభ్యుడు అయినాక సింగనగర్ ఫ్లైఓవర్ 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం హయాంలో సింగనగర్ ఫ్లైఓవర్ కట్టారు. అది వాళ్ళ జనాభా బాగా పెరిగిపోయినాక పొద్దాకా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అట్నుంచి పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, చదువులకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కింద రైలు పట్టాల కింద ఆర్యూబీని ఆ రోజు కట్టించాను. ఆర్యూబీని శాంక్షన్ చేయించా, 9 నెలల్లో పూర్తి చేశా. అలాగే మధురానగర్ దేవీనగర్ వంతెన గత ప్రభుత్వం గాలిలో పెట్టి వదిలేస్తే దాన్ని ఆ రోజు మంత్రి నారాయణ గారి దృష్టిలో పెట్టి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి దృష్టిలో పెట్టి, కేబినెట్ లో పెట్టి 8 కోట్ల నిధులు శాంక్షన్ చేసి దేవీనగర్ మధురానగర్ వంతెన పూర్తి చేశాం. అలాగే ఆర్యూబీ డబల్ లైన్ ఆర్యూబీ మధురానగర్ డబల్ లైన్ ఆర్యూబీ అనేది 40 సంవత్సరాల మధురానగర్ వాసుల కళ. దాన్ని నిజం చేసింది బోండావమ్మ తెలుగుదేశం ప్రభుత్వం. ఢిల్లీకి 4 సార్లు వెళ్ళి దాన్ని రైల్వే బోర్డుతో మాట్లాడి దాని అవసరం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి, అక్కడ ట్రాఫిక్, అక్కడ జరుగుతున్నటువంటి డైలీ ఎంతమంది వెళ్తున్నారు ఆ సెన్సెక్స్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చి దాని నీడు తెలియజేసి ఆ రోజు మంజూరు చేపించాం. మంజూరు చేపించినాక 2019 జనవరిలో ఆర్యూబీ రైల్వే పోర్షన్ లో ఉన్న వర్క్ మొదలు పెట్టారు. అలాగే గవర్నమెంట్ పార్ట్ లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ లో 18 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేపించి టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి అన్ని జరుగుతున్న సమయంలో గవర్నమెంట్ మారింది. మరి ఇవాళ నేను 9 నెలల్లో బోండావమ్మ కట్టిన సింగనగర్ కింద ఫ్లైఓవర్ కింద కట్టిన ఆర్యూబీ 9 నెలల్లో పూర్తి చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఇవాళకి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు దాటిపోయింది. 2019 జనవరి, ఇవాళ 2024 ఫిబ్రవరిలో మాట్లాడుతున్నాం. ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదు? సమాధానం చెప్పమనండి. మరి కోతలకు వస్తారు, చెప్తారు అభివృద్ధి అంతా మా మీద నడిచిపోతుంది, సంక్షేమం దీని నడిచిపోతుంది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాం అని చెప్తారు. ఎక్కడ ఏం పని చేశారు? బోండావమ్మ తెచ్చిన ఆర్యూబీ మధురానగర్ ఆర్యూబీని ఎందుకు 5 సంవత్సరాలు పూర్తి చేయలేదని మధురానగర్ ప్రజలు అడుగుతున్నారు. సూటిగా సమాధానం చెప్పండి. డొంక తిరుగులొద్దు. మీ ప్రభుత్వం నేను ఓడిపోయాను, నేను మాజీ ఎమ్మెల్యేని, మీ గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎందుకు పూర్తి చేయలేదు? సమాధానం చెప్పండి. చెప్పలేరు. మళ్ళా రేపు నేను అధికారంలోకి రాగానే దానికి మోక్షం లభిస్తుంది. ఇవాళ ఆ డిజైన్ కూడా చెడగొట్టారు, ఆ డిజైన్ కూడా నాశనం చేశారు, వంకర్లు తెగిపేసి నాశనం చేశారు. ఇవన్నీ కూడా సరిచేయాలి. చాలా ఉన్నాయి సెంట్రల్ నియోజకవర్గంలో సరిచేయాల్సిన అంశాలు. అన్నిటిని ఒక పద్ధతి ప్రకారం అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా సరి చేస్తామని కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి హామీ ఇస్తాం. కాల్ తీసుకుందాం సార్. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి సార్. బోండావమ్మ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న కూడా గెలిచారు, రీఛార్జింగ్ చేసి ఓట్లు తేడా వచ్చింది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో రేపు తెలుగుదేశం పార్టీ గెలిచి జనసేన తెలుగుదేశం కూటమి వచ్చినాక నియోజకవర్గాన్ని అభివృద్ధిని, నియోజకవర్గంలో సంక్షేమాన్ని, నియోజకవర్గంలో సమస్యల్ని ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో చాలా పనులు పెండింగ్ అయిపోయినాయి. 5 సంవత్సరాల్లో చాలా పనులు మిగిలిపోయినాయి. అట్లన్నింటిలో పద్ధతి ప్రకారంలో క్రమ పద్ధతిలో పూర్తి చేస్తాను. గట్టిగా హామీ ఇస్తా ఉన్నా. మీకు బోండావమ్మ అంటే మీకేంటో తెలుసు. ఎన్నిసార్లు మీ ఇంటి ముందు తిరిగాను, ఎన్ని సంవత్సరాల నుంచి, గతంలో 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మీకెప్పుడు చావైనా, పెళ్ళైనా, పేరెంట్ అయినా, వినాయక చవితి అయినా, క్రిస్మస్ అయినా, సంక్రాంతి అయినా, ఉగాది అయినా, లేదంటే నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులైనా ఎప్పుడూ మీ కుటుంబ సభ్యుల్లాగా మీ ఇంటి ముందుకు వచ్చే బోండావమ్మని మీ చల్లని మనసుతో మళ్ళా మీరు రేపు జరగబోయే 60 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో మీరు ఆశీర్వదించండి.
ఇప్పుడు పక్క నియోజకవర్గం నుంచి అమ్మవారి నగలు కొట్టేసిన వాళ్ళు, అమ్మవారి సింహాసనాలు కొట్టేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, చందాలు ఉత్తుకునే వాళ్ళు, దందాలు చేసేవాళ్ళు, వీళ్ళు మనకు అవసరంలా. నాకు నా నియోజకవర్గ ప్రజలు, మీకు మీ కుటుంబ సభ్యుడిగా బోండా ఉమ ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ చల్లని ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, హృదయపూర్వకంగా మీ ఆశీస్సులు, మీ చల్లని ఓటు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేయాలని కోరుకుంటూ మీ బోండా ఉమ మహేశ్వరరావు. థ్యాంక్ యూ బోండా ఉమా గారు, మీ యొక్క సమయాన్ని సెంట్రల్ నియోజకవర్గ ప్రజల కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ నువ్వే రావాలి, మా బతుకులు వెలిగించాలి, పేదోడికి అండగా నిలిచే రాజ్యమే నిలవాలి. మళ్ళీ నువ్వే రావాలి, ప్రతి ఆశ చిగురించాలి, అభివృద్ధి అంటే అందరూ అందానే చూడాలి. సాహో సాహో చంద్రబాబు, జయ హో చంద్రబాబు. మన కోసం పనిచేసే మన చంద్రాన్నని, మన తెలుగుదేశం పార్టీని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ మీ బోండా ఉమ మహేశ్వరరావు. 2024లో జరుగు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జనసేన బలపరిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించ ప్రార్థన. మన ఎన్నికల గుర్తు సైకిల్, మన ఎన్నికల గుర్తు సైకిల్. ఇట్లు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. మాది విజయవాడ అండి. మేము ఉండేది భవనాడ్ నగర్. భవనాడ్ నగర్ నుంచి మేము ఏదైనా లగేజ్ చుట్టుకొని రావాలంటే అప్పుడు రైలు కట్ట గేట్ ఉండేప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. ఆ కష్టం కూడా లేకుండా కింద లో బ్రిడ్జ్ ఇచ్చాడు. ఇప్పుడు లో బ్రిడ్జ్ ఎవరిచ్చి కూడా మాలాంటి కస్టమర్లకి చిన్న చిన్న వాహనాలకు కూడా కొద్దిగా బాగుందండి.